నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారం భక్తులు తమ మొక్కును తీర్చుకునేందుకు వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. మొక్కు కోసం బెల్లం కొనే వారి ఆధార్, ఫోన్ నంబర్ను వ్యాపారులు తీసుకుని వారి అడ్రస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని అధికారులు చెప్పారు. భక్తులకు వారి ఇంటికే ప్రసాదం పంపుతామని అధికారులు తెలిపారు. అయితే జాతరలో ఎక్కడా అటువంటి చర్యలు కనిపించడం లేదు. అధికారులకు ఆ విషయమే గుర్తులేనట్లు ప్రవర్తిస్తున్నారు. బెల్లం వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చారా లేదా తెలుసుకుందాం. మేడారంలోని బెల్లం వ్యాపారంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం ఇచ్చేది ఈ విధంగానే. ఏ భక్తులైనా ఆ తల్లులను కోరికలు కోరుకుంటారో ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ కొంగు బంగారం అయిన తర్వాత ఆ భక్తులు వచ్చేసి ఆ తల్లులకు ఏ విధంగా మొక్కుకుంటారో, తల్లులారా మేము ఇక్కడికి వస్తున్నాము, మేము ఖచ్చితంగా మీకు నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కున్న తర్వాత ఇదే విధంగా వచ్చేసి ఇక్కడ కూర్చొని ఈ విధంగా నిలువెత్తు బంగారాన్ని సమర్చుకున్న తర్వాత ఈ బెల్లాన్ని తీసుకెళ్లి ఆ తల్లులకు నైవేద్యం పెట్టడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక నిబంధన ఇవ్వడం జరిగింది. ఎవరైనా నిలువెత్తు బంగారం ఇస్తారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఐడి ప్రూఫ్ ఇస్తే ఆర్టీసీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు బంగారం పంపిస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం బయట ప్రపంచం తెలవడం కోసం మాటలు చెప్పారు, కానీ అది మాత్రం ఆచరణకు రావడం లేదు. అయితే కొంతమంది భక్తులు చెప్తూనే ఉన్నారు, మనతోటి ఫోర్సెస్ టీవీ గతంలో ఇచ్చిన ప్రసారానికి మాత్రం అధికార యంత్రాంగం ఒక అడుగు ముందుకేసింది, కానీ అది కొంత రోజులు మాత్రం నడిచింది. అధికారులు మాత్రం ఏదో చూస్తున్నాము చేస్తున్నాము అంటున్నారు తప్ప మాత్రం అది ఆచరణకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించండి. ఎవరైతే ఈ నిలువెత్తు బంగారం ఈ తల్లులకు ఇస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబరు, అంతేకాకుండా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళకు ఖచ్చితంగా ఆ తల్లులకు ఇచ్చిన బంగారాన్ని, ఆ ప్రసాదాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత 15 రోజుల క్రితం ఒకటి చెప్పడం జరిగింది. తల్లుల దర్శనానికి ఎవరు నిలువెత్తు బంగారం ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. మనతోటి ఆ బెల్లం టెండర్ పడిన వ్యక్తి మనతో ఉన్నాడు. అసలు ఎటువంటి జరుగుతుంది, బెల్లం ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? లోకలేనా? ఏ విధంగా అంటే మీరు గతంలో బెల్లం టెండర్ కోసం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ఇచ్చింది కదా, అంటే ఆధార్ కార్డు ఇదని చెప్పి. మాకైతే ఇప్పటివరకు అయితే ఎవరు ఎండోమెంట్ నుంచి అయితే ఏం రాలేదు. మామూలుగా వాళ్ళు వస్తాడు చూసుకుంటాను. మేము ఆధార్ కార్డు మేము అడగట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే మీకు మీరు టెండర్ పాట పడినప్పుడు మీకు అధికారులు ఏమైనా చెప్పారా ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాలి? లేదు, అటువంటి అయితే మాకేం చెప్పలేదు. అంటే ఈ టెండర్ బాగా అయినా వేరే అవుతాను, ఆయన దగ్గర నుంచి మేము అందరం తీసుకున్నాం 18 మంది. ఇప్పుడు మెయిన్ టెండర్ గురించి మీరు సబ్ టెండర్ తీసుకున్నారు. సబ్ టెండర్ మీ దగ్గర సుమారు ఇవాళ ఎంతమంది భక్తులు తీసుకున్నారు మీ దగ్గర? అంటే ఇవాళ దాదాపు ఒక 200 మంది తీసుకున్నారు. 200 మంది నిలువెత్తు బంగారం తీసుకున్నారు. ఏ ఒక్కరి దగ్గర మాత్రం మీరు ఆధార్ కార్డు ఏం తీసుకోలేదు? మేము అడగలే, వాళ్ళు చెప్పలేదు. అంతే, అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, మీరు చేయట్లేదు. అంటే మొత్తం 18 నిమిషాల్లో అంటే మీ దగ్గర 200 మంది అంటే మిగతా వాళ్ళు కూడా అంతమంది తీసుకోవచ్చు కదా. అంటే సుమారు ఒక రోజుకు ఇవాళ ఎంత కాదన్నా ఒక 4-5 వేల మంది నిలువెత్తు బంగారం తీసుకున్నారు. ఎవరి దగ్గర మాత్రం ఆధార్ కార్డు తీసుకోలేదు. అంటే వాళ్ళు అడగట్లేదా? వాళ్ళు అడగట్లేదు. అంటే మీ కాడికి వచ్చాయినా ఈ అధికారులు ఏమైనా చెప్పారా? అధికారులు మాకేం చెప్పలేదు. అధికారులు కూడా మమ్మల్ని ఆధార్ కార్డు కావాలని వాళ్ళు అడగలేదు, చెప్పలేదు, మేము అడగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే ఉన్నాయి, కాగితాలకే పరిమితమే తప్ప మాత్రం ఆచరణకు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత 10 ఏళ్ల క్రితం నిబంధన ఇవ్వడం జరిగింది. మేడారం మహాజాతరలో ఎవరు భక్తులు నిలువెత్తు బంగారం ఇస్తారో ఆ నిలువెత్తు బంగారం కొనే కాడ ఖచ్చితంగా షాప్ ఇద్దాం, మనకి ఆధార్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇచ్చిన వ్యక్తులకు వాళ్ళ ఇంటికే ప్రసాదం పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారి మాటలు మాత్రం ఇక్కడ కాగితాల పరిమితమై ఆ మాటలు నీటి మూటలుగా ఉన్నాయి. మనతో వ్యాపారి చెప్తూనే ఉన్నాడు, ఏ ఒక్క అధికారి మా దగ్గరకు వచ్చేసి ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాలని మాత్రం ఎవరు చెప్పలేదు. మేము సబ్ టెండర్ తీసుకున్నాము, మెయిన్ టెండర్ వ్యక్తి దగ్గర 18 మంది సబ్ టెండర్ తీసుకున్నాము. ఈ 18 మంది దగ్గర సుమారు రోజుకు 200 నుంచి 300 మంది భక్తులు నిలువెత్తు బంగారం తీసుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మాకు ఆధార్ కార్డు ఇవ్వడం లేదు, మేము కూడా అడగలేదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులారా స్పందించండి. మీరు ఇచ్చే మాటలు మొత్తం నీటి మూటలుగానే ఉన్నాయి, మీరు చెప్పే మాటలు కాగితాలకే పడుతుంది తప్ప ఆచరణకి రావడం లేదు. ఇప్పటికైనా మీరు మేలుకొనండి. ఎవరెవరు నిలువెత్తు బంగారంకి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇచ్చే విధంగా, అంతేకాకుండా బెల్లం వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకునే విధంగా మీరు సలహాలు అని చెప్పి ఫోర్సెస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా ఫోర్సెస్ టీవీ గతంలో చేసిన ప్రసారాలకు అధికార యంత్రాంగం ముందుకు రావడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా అధికారంగా ముందుకు రావాలి. ఆధార్ కార్డు ఎవరు ఐడి ప్రూఫ్ ఇవ్వాలని చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, మేడారం.